పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు నీ కొరకు బ్రతకాలని. ఈ లోకంలో ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోతుండగా, వాటి ప్రభావం మా మీద పడుతుండగా, మా హృదయ శుద్ధిని కాపాడుకొనుటకు మా నేత్రాలు నీ మీద ఉండి నీ వైపే వెళ్ళుటకు సహాయం చేయి. అనవసరమైన ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకోకుండా నీ బిడ్డలను కాపాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. విత్తు అనే ఉపమానము అన్ని సువార్తల్లో రాయబడి ఉందండి. అందులో ఒక నేల గురించి ప్రభువు మరలా చెప్తూ, ముళ్ళ తుప్పలలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యం వారిలో ఫలిస్తుంది, కానీ ఐహిక విచారములు, ఈ జీవన సంబంధమైన వ్యవహారాలు, ధన ఆశ ముళ్ళ తుప్పల్లాగా పెరిగి వాటిని అణచివేస్తుంది. చూడండి, మనం వాక్యం వింటున్నాం,